సంక్రాంతి పండక్కి జనం రోడ్డెక్కడంతో విజయవాడ హైదరాబాద్ హైవే వాహనాలతో కిక్కిరిసిపోయింది. బస్సులతో పాటు వేలాది కార్లు రోడ్డెక్కాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. కార్లు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కడంతో నెమ్మదిగా సాగుతున్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లకు మించి స్పీడ్గా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండడంతో చాలా చోట్ల పరిస్థితి దారుణంగా మారింది. కొన్ని చోట్ల బంపర్ టు బంపర్ ట్రాఫిక్ నెలకొంది. పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఇక్కడ 16 టోల్ బూత్లుండగా విజయవాడ వెళ్లే వాహనాలను 10 బూత్ల నుంచి అనుమతిస్తున్నారు. చౌటుప్పల్ చౌరస్తాలో అండర్ పాస్ పనులతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆదివారం చౌటుప్పల్లో సంత జరుగుతోంది. దీంతో ఆదివారం ఇక్కడ ట్రాఫిక్ ఇక్కట్లు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. స్కూళ్లకు సెలవులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు శనివారం కూడా సెలవు కావడంతో విజయవాడ రూట్లో ట్రాఫిక్ పెరుగుతోంది. ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఏదైనా వాహనం ఆగిపోయినా దాన్ని వెంటనే పక్కకు తొలగించేందుకు క్రేన్లను అందుబాటులో ఉంచారు. టోల్గేట్ల దగ్గర ప్రత్యేకంగా పోలీసులను నియమించారు. సంక్రాంతి పండక్కి జనం రోడ్డెక్కడంతో విజయవాడ హైదరాబాద్ హైవే వాహనాలతో కిక్కిరిసిపోయింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. బస్సులతో పాటు వేలాది కార్లు రోడ్డెక్కాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు హైవేలపై వాహనాల రద్దీ నెలకొంది. కార్లు పెద్ద సంఖ్యలో రోడ్డెక్కడంతో నెమ్మదిగా సాగుతున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లకు మించి స్పీడ్గా వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది. రోడ్డు విస్తరణ పనులు కూడా జరుగుతూ ఉండడంతో చాలా చోట్ల పరిస్థితి దారుణంగా మారింది.